మీకు కళ్ళు మూసుకోగానే అన్ని కొన్ని చెడు ఆలోచనలు, అన్ని లస్ట్ఫుల్ థాట్స్, కొన్ని కామానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు మీకు వస్తున్నాయి. అవునండి, వస్తున్నాయి. ఎలాంటి ఆలోచన వస్తున్నాయి చెప్పండి? చండాలపు ఆలోచనలు వస్తాయి. చండాలపు ఆలోచనలు అంటే భూతు ఆలోచనలు. అవునా? అన్ని భూతు ఆలోచనలు. మీరు ఇలా కళ్ళు మూసుకోగానే నగ్నంగా ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు మీకు కనిపిస్తున్నారు. వాళ్ళు కనిపించి మీకు దర్శనం పోతున్నారు. అవునండి, అవునండి. ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు ఇది మోయిని పిశాచి. ఇదేం చేస్తుందంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఆవరించేసి మీకు తెలియకుండానే అది ఒంట్లో పాకడం నేను చూస్తున్నాను. ఒక్కోసారి అదేం చేస్తుందంటే మీరు మెలకుగా ఉన్నప్పుడే మీ యొక్క ప్రైవేట్ పార్ట్లకు వెళ్ళి అది గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. నైట్ టైంలో కూడా చాలా వింత వింత క్రియలు చేయడం నేను చూస్తున్నాను. ఇది మోయిని పిశాచని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ బిడ్డ పట్టణంలోనికి పరిశుద్ధాత్మ మంటలు రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ మంటలు యేసుక్రీస్తు నామములో దురాత్మలు, ఈ బిడ్డ ఒంట్లో ఉన్న తిష్ట వేసిన దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, కాలుతో బయటకు వచ్చేస్తున్నా. సర్పదురాత్మలు ఈ బిడ్డ పట్ల ఉన్నాయి. సర్పదురాత్మలు కాలిపోతున్నా. వాళ్ళంతా పట్టలు ఈ సర్పదురాత్మలు కాలిపోతున్నాయి. ఇప్పుడే వాళ్ళంతా కూడా పట్టలోకి మంటలు. ఎవరి మంటలో ఉంది? ఎవరా దురాత్మ? నిన్నే ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఈ ఒంట్లో ఉన్న దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు కళ్ళు మూసుకోగానే అన్ని కొన్ని చెడు ఆలోచనలు, అన్ని లస్ట్ఫుల్ థాట్స్, కొన్ని కామానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు మీకు వస్తున్నాయి. అవునండి, వస్తున్నాయి. ఎలాంటి ఆలోచన వస్తున్నాయి చెప్పండి? చండాలపు ఆలోచనలు వస్తాయి. చండాలపు ఆలోచనలు అంటే భూతు ఆలోచనలు. అవునా? అన్ని భూతు ఆలోచనలు. మీరు ఇలా కళ్ళు మూసుకోగానే నగ్నంగా ఉన్నటువంటి స్త్రీలు, రకరకాల స్త్రీలు, వాళ్ళెవరో మీకు తెలియదు కానీ వాళ్ళు మీకు కనిపిస్తున్నారు. వాళ్ళు కనిపించి మీకు దర్శనం పోతున్నారు. అవునండి, అవునండి. ఎలాంటి కళ్ళు వస్తున్నాయి చెప్పండి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలాంటి కళ్ళు వస్తున్నాయి? అది అపవిత్రమైన కళలు వస్తాయి. అపవిత్రపు కళ్ళు అంటున్నారు. బైబిల్ అయితే అపవిత్రపు కళలు, ఎటైతే బూత్ కళలు వస్తున్నాయి. అవునా? భూతాలు అండ్ బూతులు, ఈ రెండిట్లో బూత్ అయితే ఉంది. సో భూతాలు, బూత్ కళలు వస్తున్నాయి. మిమ్మల్ని చూసినప్పుడు కొన్నిసార్లు మైండ్, ఈ పిశాచులు ఏం చేస్తున్నారంటే మీ మైండ్ మీద ఆవరించడం నేను చూస్తున్నాను. ఇవి నీ మైండ్ ఆవరించినప్పుడు ఎవరికంటే అప్పుడప్పుడు కొంచెం మైండ్ పని చేయకుండా, కొన్నిసార్లు సరిగా మైండ్ పని చేయదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఏమీ పని చేయకుండా ఒక్కోసారి మైండ్ అంతా బ్లాంక్ అయ్యేది ఎవరికండి? నాకే అవుతా ఉంటుంది. ఏమనిపిస్తుంది మీకు చెప్పండి? ఏం పని చేయదు. ఒకసారి మైండ్ పని చేయదు, అంతా కూడా ఇది టీవీ కరెంటు పోతే బ్లాక్ అయిపోతుందో అలాగే మీ బ్రెయిన్ అంతా కూడా బ్లాక్ కావడం చూస్తున్నాను. అలాగే మీరు కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు మీ మైండ్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల మీకు ఒక్కోసారి అడ్రస్ కూడా మర్చిపోతున్నారు. ఒక్కోసారి ఏదో అడ్రసెస్, వెళ్ళినటువంటి దారులు కానీ ఆ రూట్స్ కానీ చాలాసార్లు మర్చిపోయి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవునండి, అవునండి. ఏమవుతున్నారు? ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారు? మర్చిపోతూ ఉంటాను. ఏం మర్చిపోతుంటారు? దారి. అవునా? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళేటువంటి దారి కూడా ఒక్కోసారి మర్చిపోతుంటారు. అవునా? మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో చాలాసార్లు అలా మీకు జరిగింది. అవునండి, అలా జరిగిందా? మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ వాళ్ళు అన్నప్పుడు ఎందుకు లేటుగా వచ్చామంటే నాకు ఈ దారి కన్ఫ్యూజ్ అయిపోయాను, సో అది అలా తిరిగేసి వచ్చి చివరికి కనుక్కున్నాను, అందుకే లేట్ అయిందని మీరు చెప్పారు. అవునా? ఆత్మలోకంలో చూస్తాం బ్రదర్, నాకు మీ వెనుక ఒక మోయిని పిశాచి అది మిమ్మల్ని వెంటాడే ప్రయత్నం చేస్తుంది. సో అందువల్ల ఈ నైట్ టైంలో ఈ పిశాచి ఆవరించినప్పుడు ఎవరికండి? వాళ్ళంతా తిప్పేసినట్టు, వాళ్ళంతా కూడా ఏదో కట్టేసినట్టు, తిరుగుతున్నట్టు, పాకుతున్నట్టు, వాళ్ళంతా కూడా ఏదో ఆవరించినట్టు అలా కావడం నేను చూస్తున్నాను. ఎవరికి అలా అనిపిస్తుందండి? వాళ్ళంతా ఏదో పట్టేసినట్టు, తిప్పేసినట్టు, ఏదో ఆవరించినట్టు ఏమనిపిస్తుంది? నాకే అనిపిస్తాం. ఏమనిపిస్తుంది? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఒళ్ళంతా బలంగా పట్టేసినట్టు ఉంటుంది. ఏదో వచ్చి ఇలా ఏదో పట్టేసినట్టు, గట్టిగా టైట్గా వచ్చి ఇలా పట్టుకున్నట్టు, ఆవరించినట్టు, ఏదో మీదికి వచ్చినట్టు మీకు తెలుస్తూ ఉంటుంది.
అవునండి. అవునండి. ఒక్కోసారి మీరు గమనించారా, ఆత్మలోకంలో చూస్తాం, నాకు ఇది మోయిని పిశాచి ఇదేం చేస్తుందంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఆవరించేసి మీకు తెలియకుండానే అది ఒంట్లో పాకడం నేను చూస్తున్నాను. ఒక్కోసారి అదేం చేస్తుందంటే, మీరు మెలకువగా ఉన్నప్పుడే మీ యొక్క ప్రైవేట్ పార్ట్లకు వెళ్ళి అది గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. నైట్ టైంలో కూడా చాలా వింత వింత క్రియలు చేయడం నేను చూస్తున్నాను. ఇది మోహిని పిశాచని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాంటి ఈ స్ట్రగుల్ ఎన్నాళ్ళ నుంచి పోరాటం ఉందండి మీకు? చాలా నుంచి ఉందండి. చాలా కాలం నుంచి ఉంది, అవునా? అవునండి. రైట్. ఇంకా నాకు చాలా ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి. ఎస్, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. రెకేకే షుకుజు. ఎస్, కళ్ళు మూసుకోండి. ఎస్, అందరు చేతులు చాపండి బిడ్డ వైపు. యేసుక్రీస్తు నామములో ఎస్, ఈ బిడ్డలో ఉన్నటువంటి ఆ దురాత్మలు కాలిపోతున్నాయి. ఎస్, ఆ మోహిని పిశాచి నేను కాల్చి వేస్తున్నాను. ఈ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడే విడిచేసి వెళ్ళిపోతున్నావు. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నావు. బయటకు వచ్చేస్తున్నా. నోటి ద్వారా ఉమ్ము రూపంలో బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Clap your hands and say, thank you, Jesus. Shout and say, hallelujah. Clap your hands and say, thank you, Jesus. అంత గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say, hallelujah.